హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్. వీక్ డేస్ అంతా కూడా ఏదో రకంగా బిజీగా ఉంటాము. ఆఫీసులకు వెళ్ళడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇక ఇంట్లో లోన్లీగా ఉంటాము. ఇక ఫైనల్గా ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయడానికి వీకెండ్ మాత్రమే. సో వీకెండ్ని అందరూ ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇక నేనైతే వీకెండ్ కనీసం ఒక్కసారైనా సరే అలా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతాను. అయితే ఈసారి మేము డీమార్ట్కి వెళ్ళాము. కొన్ని ప్రొవిజన్స్ అయిపోయినాయి అనమాట. అందుకని ఇంకా అవి తెచ్చుకుందామని చెప్పేసి అందరం కలిసి డీమార్ట్కి వెళ్ళాము. మామూలుగా అయితే మా హస్బెండ్ మాత్రమే వెళ్ళి ఇలా ఏవి కావాలంటే అవి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటారు. అందరం అసలు వెళ్ళామన్నమాట. ఇంచుమించుగా 1 సంవత్సరం పైన అయింది. ఇక మా పిల్లలైతే అసలు వచ్చిన గుర్తు కూడా లేదు. అసలు వాళ్ళు ఎక్కడికి రారు ఇలా షాపింగ్స్కి. అయితే ఈసారి వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. అందుకని అందరం కలిసి వెళ్ళాము. వీకెండ్ కదా, ఫుల్ రష్గా ఉంది. రెగ్యులర్గా నెలకొకసారి ఇలా డీమార్ట్లోనే ఇలా కావాల్సిన సరుకులను అయితే తెచ్చుకుంటాము. అయితే నేను వెళ్ళను, ఎందుకంటే నేను కనిపించినవన్నీ ట్రాలీలో వేసేసి ఎక్కువ బిల్ చేసేస్తానమాట. అందుకని మా వారు నీకేం కావాలో లిస్ట్ ఇవ్వు, నేను అవి తీసుకొచ్చేస్తానని చెప్పేసి ఎప్పుడు తనే వెళ్ళి తీసుకొస్తుంటారు. ఇక్కడ ఎక్స్ట్రాగా అన్విత టవల్ చూస్తుందనమాట. తనకి బాగా నచ్చింది, తీసుకుంటానని ట్రాలీలో వేసింది. ఫైనల్గా అయితే తీసుకోలేదు. వాళ్ళ నాన్న ఎందుకు ఇంట్లో చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి పక్కన పెట్టేశారనమాట. నెలవారీ సరుకులు లిమిటెడ్గా ఖర్చు తక్కువలో అవ్వాలి అంటే ఇలాంటి మార్ట్స్కి అస్సలు వెళ్ళకూడదు. ఎంచక్క ప్రొవిజన్స్ అంటే కిరాణా షాపులు ఉంటాయి కదా, అలాంటి వాటిలో మనం కావాల్సిన సరుకులు తెచ్చుకుంటే బిల్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. డీమార్ట్కో లేదంటే సూపర్ మార్కెట్స్కి అలాంటి వాటికి వెళ్తే ఒకదానికి వెళ్ళి 10 పట్టుకొచ్చేస్తాము. ఇంకా బిల్ చూస్తే ఆకాశానికి అంటుతుందబ్బా. అందుకే మా వారు డీమార్ట్కి నన్ను ఎక్కువ తీసుకెళ్ళి నేను వస్తానన్నా కూడా వద్దని చెప్పేస్తారు. ఇక ఆ బిల్ చూసి నేను కూడా ఎందుకులే అని చెప్పేసి వెళ్ళడం ఆపేస్తానమాట. అలా అని చెప్పేసి చేతికి అందినవన్నీ కూడా ట్రాలీలో వేయను. ఫ్యూచర్లో అవసరం అవుతాయి కదా, ఇది ఉంటే బాగుండు కదా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను. అవన్నీ ఎక్స్ట్రా ఖర్చులే కదా. ఇంకా సరుకులన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి. ఐటమ్స్ తక్కువే ఉన్నా సరే బిల్ చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. ముందే మైండ్లో ఫిక్స్ చేసుకునే వెళ్ళాను. డీమార్ట్కి వెళ్తే చాలా లిమిట్గా ఇంట్లో ఏవైతే ఖాళీ అయ్యాయో వాటి వరకే తీసుకుందాం అనేసి ఇంకా అలానే చేశాను. బిల్ అయితే 6800 అయిపోయిందబ్బా. సో ఇక నైట్ లేట్ అయిపోయింది. ఇక అక్కడే టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ వచ్చేసి మార్నింగ్ టైం, అంటే సండే మార్నింగ్. సో లేచిన తర్వాత ఇక పైకి వెళ్ళాను. నిన్న కూడా వాటరింగ్ చేయలేదు మొక్కలకి, అందుకని పైకి వెళ్ళాను అనమాట. అందులోనూ ఈరోజు కొంచెం త్వరగా వంట చేయాలి, ఎందుకంటే మా వాడికి మ్యాచ్ ఉంది. సో వాడు టోర్నమెంట్కి వెళ్ళాలి కదా అనేసి ఇంకా కొంచెం అర్లీగా లేచాను. ఇంక ఇక్కడ థర్మాకోల్ బాక్స్ ఉందన్నమాట నా దగ్గర. సో దానిలో మట్టి ఫిల్ చేసేసి ఇందులో అయితే ఎంచక్క స్పైడర్ ప్లాంట్ని పెట్టేశాను. ఈ స్పైడర్ ప్లాంట్ని ఎలా పెట్టినా వచ్చేస్తుంది, చాలా చక్కగా హెల్తీగా పెరుగుతుంది. అలానే మొన్న టబ్లో వేసిన పాలకూర అయితే మొలకలు వచ్చేసాయి, చాలా చక్కగా మడుల్లాగా వచ్చేసినాయి అనమాట. సో ఇంకలా పైకి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, చాలా వరకు గార్డెన్ ఫుల్ వీడియో చూపించమని అడుగుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొంచెం అయితే కవర్ చేశాను. సో ఇక్కడ మా గార్డెన్లో ఎక్కువ లెమన్ గ్రాస్ కనిపిస్తుంది కదా, చాలా హైట్గా పెరిగేసింది, చాలా బాగుంటుంది. కొంచెం ఆ చెట్టుకి తగిలితే చాలు మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఈ లెమన్ గ్రాస్ని టీలో యూస్ చేసినా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. అప్పుడప్పుడు డీటాక్స్ వాటర్లా కూడా యూస్ చేస్తూ ఉంటాను. ఒకప్పుడు మా గార్డెన్లో గులాబీలు ఎక్కువ పూసేవి, మందారాలు, గులాబీలు. ఈ మధ్య పట్టించుకోవట్లేదు. మళ్ళీ పూర్వ వైభవం అయితే వచ్చేస్తుందబ్బా. దీనికోసం ప్రత్యేకంగా నేనైతే ఏమీ చేయట్లేదు, జస్ట్ వాటరింగ్. అలానే కిచెన్లో వచ్చిన వాటర్ ఉంటాయి కదా, అంటే బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి, అవి ప్రత్యేకంగా తెచ్చి ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్గా వేస్తున్నాను. అండ్ చక్కగా పూలు వచ్చేస్తున్నాయి చూడండి, చక్కగా కనిపిస్తుంది. దీనిలో ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది. ఇవి కూడా అంతే, ఎప్పుడు 365 డేస్ పూలు కనిపిస్తూనే ఉంటాయి వీటికి. అయితే ఈ మధ్య చాలా తగ్గిపోయిందనమాట. అందుకని మళ్ళీ ట్రిమ్ చేసేసి చక్కగా వాటికి కొంచెం వర్మీ కంపోస్ట్ అవి కూడా వేసాను అనుకోండి. అందుకే గ్రోత్ బాగా కనిపించేసి కొత్త చిగురు వచ్చి మొగ్గలు, పూలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గార్డెన్లో చెర్రీ టమాటోస్ ఉన్నాయి, అలానే పెద్ద టమాటోలు కూడా పండుకొచ్చేసాయి అని కూడా హార్వెస్ట్ చేశాను. ఇక మా గార్డెన్ వ్యూ అయితే పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది, అక్కడ ట్యాంకులు ఉంటాయన్నమాట, వాటర్ ట్యాంక్స్. సో అక్కడ నుంచి వ్యూ చూపిద్దామనేసి ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైనుంచి చూపిస్తున్నాను.
చెప్పాలంటే ఈ యాంగిల్ నుంచి నేను కూడా చాలా రోజులు అవుతుంది, ఇంచుమించుగా 4 ఇయర్స్ బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అప్పుడు ఇంకా ఉండేవి మొక్కలు. ఇక టెర్రస్ మొత్తం ఇలా మొక్కలతోనే ఫీల్ చేసేసాను, అస్సలు గ్యాప్ ఉండదు. ఈ మధ్య కొంచెం గ్యాప్ చేశాను, కానీ అంతకుముందు ఈ మాత్రం కూడా ఉండేది కాదు, నడవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఆ రకంగా ఫీల్ చేసి పెట్టేశాను. ఇక మా వారైతే గొడవ చేస్తూ ఉంటారు, మరీ అంత ఇదిగా పెట్టేస్తే ఇంకా స్లాబ్కి వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. అయినా కూడా అస్సలు వినేదాన్ని కాదు. ఇంకా చాలా పిచ్చి అనమాట మొక్కలంటే. కొత్త మొక్కలు, ఉన్న మొక్కలు, లేనివి అంటూ తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. మందారాల్లో కూడా బోల్డ్ కలర్స్ తీసుకొచ్చి పెట్టాను తెలుసా. ఇంచుమించుగా 15 రకాలు ఉండేవి. అలానే గులాబీలు కూడా ఉండేవన్నమాట. అయితే లాక్డౌన్ టైం నుంచి ఇంకా తగ్గించేసాను బాగా. అనుకోకుండా మేము ఊరు వెళ్ళడము, అక్కడే బ్లాక్ అయిపోవడము, ఇక వాటరింగ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని మొక్కలు మిస్ అయిపోయాయి అనమాట. ఇంకా అలా పోయిన మొక్కల్ని స్టార్టింగ్లో రీప్లేస్ చేశాను. అయినా సరే మళ్ళీ ఇంకొకసారి ఊరు వెళ్ళడము, 10 డేస్ అలా ఉండడము, ఇక వాటరింగ్ సరిగా చేయకపోవడం వల్ల కొన్ని మొక్కలు పోతూ ఉండేవన్నమాట. అందుకని ఇంకా ఇప్పుడు ఈ మధ్య తగ్గించేసాను బాగా. ఇంకా అక్కడ మొన్ననే ట్రిమ్ చేశాను కదా కార్నర్లో కరివేపాకు చెట్టు, సపోటా, సీతాఫలం, మల్బరీ, అంబ్రిల్లా పామ్స్, మధ్యలో ఫిష్ టబ్ ఉంది కదా, వాటినైతే 20 ఇంచ్ పాట్స్ అనమాట. అవి సిమెంట్ పాట్స్. స్టార్టింగ్లో అంటే 2015లో కొన్నాను. ఇక మట్టితో పెట్టేశాను అనమాట. ఇక అవి ఫిక్స్ అయిపోయాయి, వాటిని మార్చడానికి కూడా అవ్వదు, చాలా పెద్దగా ఉంటుంది. అయితే అప్పటి నుంచి మధ్యలో ఒక్కసారి రీపాటింగ్ చేశాము. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మళ్ళీ చేయలేదు. నార్మల్గా ప్లాస్టిక్ టబ్స్లో పెడితే ఎంచక్క రీపాటింగ్ చేసుకోవచ్చు, కానీ అవి సిమెంట్ పాట్స్ కాబట్టి ఇంకా అసలు అవ్వదు. అవి నా వల్ల అయితే అస్సలు అవ్వదబ్బా. లాక్డౌన్ టైంలో మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఇంకా రీపాటింగ్ చేసుకున్నాం, కానీ ఇంకా తర్వాత అవ్వలేదు. సో అవి పెద్ద కుండీలు కాబట్టి మధ్యలో పెట్టకుండా వాటిని ఎడ్జస్ట్లో పెట్టారు మా వారు. ఇక చిన్న చిన్న కుండీలనేమో మధ్యలో పెట్టేసుకున్నాను నేను. ఇక క్లీన్ చేసేటప్పుడు కష్టం కాబట్టి చిన్న చిన్న స్టాండ్స్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇంకా వాటిని పెట్టేశాను. ఇక మా గార్డెన్ వ్యూ అయితే చూపించేశాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఫైనల్గా చూపించేశాను. ఇక డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకుల్ని నైట్ అయితే సర్దలేదు. ఇక మార్నింగ్ టైంలో ఇక వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. సో ఇవైతే ఫ్రీజర్లో పెట్టుకునేవి. రాగానే నైట్ అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాము. ఇక వీడియో చేస్తున్నాను కదా అని తీసి చూపిస్తున్నాను. ఇక్కడ బర్గర్ లోపల స్టఫింగ్ అనమాట ఫస్ట్ చూపించింది. సో బర్గర్లో పెట్టే స్టఫింగ్ అలా కొనుక్కొచ్చేసి హోమ్మేడ్గా బర్గర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇక్కడ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మఖనా అనమాట, చాలా ఇష్టం వాళ్ళకి. పిజ్జాలోకి యాక్చువల్లీ మోజరెల్లా చీజ్. సో ఇది పిజ్జాలోకి వేసుకుంటారు యాక్చువల్లీ. చిన్న క్యూబ్స్ లాగా డైస్ షేప్ చేసి మోజరెల్లా చీజ్ అనమాట. నువ్వు దేనికి తీసావు నార్మల్ పిజ్జా చేసుకుంటే, పిజ్జాలు అంటే బర్గర్ చేసుకుందాం కదా అని చెప్పేసి. యాక్చువల్లీ బర్గర్లో ఆ స్లైస్ పెడతారు, బట్ నాకు ఇలా క్యూబ్స్ లాగా ఉంటాయి ఇష్టం. సజ్జలు జావ చేస్తున్నాం కదా, దోశలకు కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటా వీటిని. ఫస్ట్ ఇవి లోపల పెట్టేస్తాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా. సమోసా స్లైసెస్ అనమాట, సమోసా స్ట్రిప్స్ అంటారు వీటిని. వీటితో దీని లోపల సమోసా స్టఫింగ్ పెట్టేసి మనం సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఇక ప్రొవిజన్స్ అంటే ఏముంటాయి, నెలవారీ సరుకులు అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవే కదా. అవి ఆల్రెడీ మా అత్తగారు చేసి పంపిస్తూ ఉంటారు. ఇక నేను ఎక్కువగా మిలెట్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాను దోశకి. అంటే రైస్ కూడా వేస్తూ ఉంటాను, కానీ ఎక్కువగా మిలెట్స్ని కూడా యూస్ చేస్తున్నాను ఈ మధ్య. సో అవి అయిపోయాయి అనమాట. వాటి కోసమే డిమార్ట్కి వెళ్ళాను. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా హెన్నా ప్యాకెట్. నన్ను అందరూ అడుగుతుంటారు మీరు ఏ హెన్నా యూస్ చేస్తుంటూ ఉంటారని. సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇవి డిమార్ట్లో నుపూర్ హెన్నా అని దొరుకుతుందనమాట. ఎక్కువగా నేను ఈ నుపూర్ హెన్నానే యూస్ చేస్తూ ఉంటాను. అది లేదంటే ఏదైనా ఓకే, మంచిగా ఆర్గానిక్గా ఉన్నవి తీసుకోండి. ఇంకా చెప్పాలంటే పతాంజలివి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఎక్కువ దొరకవు అనమాట. అందుకని నేను ఊరు వచ్చినప్పుడు పెట్టుకోవాలనుకున్నప్పుడు పతాంజలి ప్యాకెట్స్ తెచ్చుకొని యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా నార్మల్గా కందిపప్పు మనం రెగ్యులర్గా యూస్ చేసే కందిపప్పు అయితే ఉంది ఇంట్లో. ఇక రెడ్ది కూడా యూస్ చేస్తూ ఉంటాను. అది సగం ఇది సగం వాడుతూ ఉంటాను అనమాట. అందుకని ఇంకా అది అలానే రాజ్మాలో ఒక 2 వెరైటీస్ తెచ్చుకున్నాను. ఇంకా సామలు అనమాట. ఇవన్నీ కూడా దోసకాయ యూస్ చేస్తూ ఉంటాను. రాజ్మా అనుకోండి అవైతే గుగ్గిళ్ళలాగా చేస్తానన్నమాట. సలాడ్స్లోకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇక రెగ్యులర్గా టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు బ్రౌన్ అటుకులతో కూడా
నేను బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాను, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. సో వాటి కోసం ఇంకా అవి తెచ్చుకున్నాను. ఇక అన్నిటినీ తెచ్చుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా బాటిల్స్లో ఇలా ఫిల్ చేసేసుకొని ఇలా బాటిల్స్లో అరేంజ్ చేసుకున్నాను. ఇక నాకు గాజు బాటిల్స్నే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. విజిబిలిటీ కనిపిస్తుంది కదా, అదే స్టీల్ వాటిలో అనుకో కనిపించదు. ఇక ఎందులో పెట్టామా అని వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువగా నేను గాజు బాటిల్స్లోనే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయాయి. ఇక వాటిని కూడా తెచ్చుకున్నాను. వాటిని కూడా ఇలా ప్రింగిల్స్కి వచ్చిన బాటిల్స్ కానీ ఇవైతే లాస్ట్ టైము దివాళీ టైంలో మాకు గిఫ్ట్ వచ్చింది ఈ బాటిల్స్లో. ఇక డ్రై ఫ్రూట్సే వచ్చాయన్నమాట వాటిలో. నేను ఇంక అప్పటి నుంచి ఇంకా వీటిని ఇలా ఫిల్ చేసేసి డీప్లో పెట్టేస్తూ ఉంటాను. నార్మల్గా బయట పెట్టేస్తే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే నాది ఎక్కువ ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట నార్మల్ ఫ్రీజర్, అందుకని డీపర్లో పెట్టేస్తాను. అది ఎలాగో ఖాళీగానే ఉంటుంది, సో డోర్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గాజు బాటిల్స్ పెట్టామంటే అవి పగిలిపోతాయి కదా, అందుకని ప్రింగిల్స్కి వచ్చిన బాటిల్స్ని నేను చక్కగా ఇక స్పైసెస్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ స్టోర్ చేస్తాను. ఇక షాంపూస్ అనమాట. ఇది వచ్చేసి డవ్ అన్వితాది, అలానే ఇందులేక ఇదేమో మా వారు వాడతారు. ఇక నాదేమో హెడ్ అండ్ షోల్డర్స్ మింట్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది. సో మా ఇంట్లో ముగ్గురం 3 రకాలు వాడతాము. మా గీతు ఏమో హెడ్ అండ్ షోల్డర్సే యూస్ చేస్తాడు. అలానే హెయిర్ ఆయిల్స్ కూడా అంతే. కోకోనట్ ఆయిల్ ఏమో నేను అన్విత యూస్ చేస్తాము. ఇక ఆల్మండ్ ఆయిల్ ఏమో మా గీతుకి యూస్ చేస్తాము. ఇక మా వారేమో ఇక రెండిట్లో ఏది నచ్చితే అది రాసేసుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ మన ఆయుర్వేద అని భృంగరాజ్ ఆయిల్ చాలా బాగుంది. ప్రమోషన్ వీడియోకి వచ్చిందనమాట యాక్చువల్గా ఇది అన్వితకి. అయితే వాడాము నేను అన్విత కూడా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఇది రాసుకొని 1 అవర్ ఉంచేసుకొని హెడ్ బాత్ చేయాలి. ఎక్కువసేపు ఉంచుకున్నామంటే ఆ పవర్కి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది. చెప్పాలంటే ఆయిల్ ప్రమోషన్కి వచ్చింది కానీ ఇంతవరకు ప్రమోషన్ వీడియో అయితే చేయలేదు. మా చేతికి వచ్చి ఇంచుమించుగా 6 మంత్స్ పైనే అవుతుంది. వాళ్ళు హానెస్ట్ రివ్యూ ఇవ్వమన్నారనమాట. సో దానికోసం యూజ్ చేసిన తర్వాత బాగుంది అనిపిస్తే చెప్దామనేసి ఇంకా ఆగాము. సో ఇప్పుడు చెప్తున్నాను, చాలా బాగుంది. ఎవరికైనా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇది యూజ్ చేయండి, కంట్రోల్ అవుతుంది, బాగుంది అనిపించింది. సో అలానే ఇంకా షింక్ రిపేర్లో ఉంది, జాయింట్స్ దగ్గర పోయి కిందకి లీక్ అవుతుంది. ఇంకా అందుకని ఇంకా వాళ్ళని పిలిపించేసి వాటిని అయితే కొంచెం ఫిల్లింగ్ చేయించేసాము. అయితే ఇప్పుడు షింక్లో యూస్ చేయడానికి అవ్వదనమాట. గిన్నెలు చూస్తే చాలా ఉన్నాయి, ఇంకా వాటిని తీసేసి పక్కన యూటిలిటీలో పెట్టేశాను. ఇక ఇప్పుడైతే 12:30 అవుతుంది. మా వాడికేమో లంచ్ లేట్ అయిపోతుంది. ఓ పక్కన స్టవ్ పక్కనే అక్కడ రిపేర్ చేస్తున్నారు కదా, ఇంకా అలా అవ్వదని చెప్పేసి ఇండక్షన్ స్టవ్ పెట్టేసి ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో ఇది చిల్లీ చికెన్ అంటారు, చాలా బాగుంటుంది. సో నేను చేసే రెసిపీస్లో బెస్ట్ రెసిపీ అనమాట. అంటే నేను చెప్పడం కాదు, నేను చేసిన నా చేతి వంట తిన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చేసిన వాటిలో ఎక్కువగా బాగుంది అంటే అది చిల్లీ చికెనే అని. సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఈజీ కూడా, ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. అది ఎలానో ఇప్పుడు చూపించేస్తాను, ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఒక 1/2 kg చికెన్తో అయితే క్వాంటిటీకి చెప్తున్నాను. దానికి ఒక 6 ఆనియన్స్ పడతాయి, మీడియం సైజ్వి, సన్నగా చాప్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కారం ఉన్నవైతే ఒక 10 సరిపోతాయి. కారం తక్కువ ఉన్నాయనుకోండి 15 నుంచి 20 పడతాయి. నేనైతే ఒక 15 పచ్చిమిరకాయలని సన్నగా చాప్ చేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దానిలో స్పైసెస్, తర్వాత చిల్లీస్ అవి వేగిన తర్వాత ఉల్లి ముక్కలు కూడా కచ్చాపచ్చగా వేయించుకొని పసుపు ఉప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ ఫ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంకా లాస్ట్లో చికెన్ వేసుకోవాలి, అంతే. ఇక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదిలిస్తూ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం క్రీమీగా ఆయిల్ తేలిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక లాస్ట్లో ధనియా పౌడర్, జీలకర్ర పొడి, అలానే పెప్పరు, 2 యాలకులు 2 దంచేసి పౌడర్ చేసుకున్నాను. అది లాస్ట్లో స్మెల్ కోసం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక వాటిని యాడ్ చేసేసి కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవడమే. ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ అనేది స్పైసీగానే తినాలి, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి ఈ టేస్ట్ చాలా బాగా నచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం చేస్తావు రీత? మక్కన ఫ్రై చేస్తున్నా. నేను చేసిస్తా కదా, ఆత్రం ఆగట్లేదు ఇప్పుడు నీకు. మొన్న నన్ను అన్నావు కదా, నాకు ఇష్టం అందుకే నువ్వు చేసేటప్పుడు పొద్దున అందుకనే ఇప్పుడైతే చేసుకుంటూనే వచ్చింది. నెయ్యితో వేయించుతున్నావా? ఎస్. అలా ప్లెయిన్గానే తినేస్తారు కదా. ఏది తింది కొంచెం వేసా నెయ్యి. ఎన్ని ప్యాకెట్లన్నా కానీ
ఎన్ని రోజులు లవ్ చేస్తారు ప్యాకెట్ చెప్పు. తెలీదు. 2 days 2 days పాప్కార్న్ తిన్నట్టు తింటాను. ఇది తిప్పుతా ఉండాలంటే మాడిపోతుంది. 2 minutes అయిపోయింది. మ్యాగీ కన్నా ఫాస్ట్. అప్పుడు 1 minute అన్నాను కదా. మ్యాగీ 2 minutes అవ్వదు. వాళ్ళు ఇట్టుగానే చెప్తారు. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాయి. ఈ స్నాక్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం అనమాట. ఇందాక ఫ్రై చేసిన మక్కన ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసి చాలు కదా. కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ చాలు అనుకుంటా. సో ఫస్ట్ దీన్ని అనుకునే లోపు అది మాడిపోతే వేసుకో త్వరగా. ఇది అయిపోయాక మనం ఇందాక పెట్టుకున్న మక్కన కొంచెమే. సో స్టవ్ ఆపేసాక ఇలా హీట్కి ఇలా పైపైన తిప్పుతాను అనమాట. సో దానికి రోస్ట్ అయిపోయి మంచిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ అవుతుంది మక్కనకి. సో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. బ్రేక్ఫాస్టా? స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెడీ. ఇక లంచ్కి అయితే చికెన్తో తినేసాము. సింపుల్గా రసం కూడా పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు, లేట్ అయిపోయింది. ఇక సింపుల్గా చికెన్తో తినేసాము. ఇక ఈవినింగ్ టైంలో అన్విత ఇలా స్నాక్స్ చేసుకుంది. స్నాక్స్ రెడీ. సో సాల్టెడ్ పెప్పర్ మక్కన అండ్ కోకోనట్ వాటర్. సో ఇలా తాగుతా అలా ఎంజాయ్ చేయాలన్నమాట. సో అన్వితది చాలా హీట్ బాడీ అనమాట. ఎప్పుడు కోకోనట్ వాటర్ తాగుతూనే ఉండాలి. అందులోనూ మంత్లీ సైకిల్స్ ఉన్నప్పుడు ఆ పింపుల్స్ని కూడా కంట్రోల్ చేయలేము. అందుకని ఇంకా కోకోనట్ వాటర్ తీసుకుంటూనే ఉంటుంది. డైలీ కోకోనట్ వాటర్ తాగడం వల్ల కూడా స్కిన్ మంచిగా గ్లో వస్తుంది, హెయిర్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేము రీసెంట్గా అన్విత నేను వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసాము. అది చూపించలేదు. అవి అండ్ నిన్న చేసినవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను ట్రయల్ రూమ్స్లోవి. ఇవి వచ్చేసి నేను మా హస్బెండ్ మాల్కి వెళ్ళామన్నమాట. తను టీషర్ట్స్ తీసుకుంటానంటే అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా కొన్ని టాప్స్ నచ్చితే ట్రై చేశాను. ఇక ట్రై చేసిన వాటిలో ఒకటి తీసుకున్నాను. అవి ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. ఇక సండే నైట్ కదా, సో ఆఫ్టర్నూన్ చేసిన చికెనే ఉంది. ఇంకా అందుకని గీతుకి అండ్ మా వారికి రైస్ పెట్టేశాను. అలానే ఇంకా నేనేమో ఫ్రూట్స్ తింటాను, అన్వితనేమో ఇలా ఓట్స్ తింటానంది. అందుకని ఒక 4 spoons ఓట్స్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఓవెన్లో 130 secondsకి కుక్ చేసేస్తాను. ఇలా మార్నింగ్ టైంలో కూడా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటూ ఉంటాను నేను. అయితే అన్విత కూడా నైట్ టైం ఎక్కువ తింటూ ఉంటుంది ఇది. అయితే దీనిలో పాలు కూడా యాడ్ చేస్తాను, అలానే బూస్ట్ యాడ్ చేస్తాను అనమాట. హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ లేదంటే బోర్న్విటా కానీ. సో అన్విత అయితే ఈరోజు ఫ్రూట్స్ తింటానంది. ఫ్రూట్స్ ఎక్కువగా నేను తీసుకుంటాను, అనితకు నచ్చదనమాట. సో దీనిలో అయితే యాపిల్, బనానా యాడ్ చేస్తున్నాను. వాటిలో ఒక 1/2 glass పాలు కూడా యాడ్ చేసి మూడింటిని మిక్స్ చేసేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఇంకా పైన బోర్న్విటా పౌడర్ని స్ప్రింకిల్ చేశాను. బూస్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది కానీ బోర్న్విటా అయితే క్రంచీగా తగులుతూ బాగుంటుంది. ఇక వాటర్ మిలాన్ కట్ చేయగా వచ్చిన చెత్తనేమో కంపోస్ట్కి యూస్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.